చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఎస్ఎల్బిసి మీటింగ్ 192nd ఎస్ఎల్బిసి మీటింగ్. ఒకసారి అధ్యక్ష ఉందన్నా ఉంది తెలుస్తుంది రవి తెలుస్తుంది కొంచెం ఓపిక పట్టు రవి. అధ్యక్ష డ్వాక్రా అక్క చెల్లెమని అధ్యక్ష మొన్న చంద్రబాబు నాయుడు గారి ఎస్ఎల్బిసి సమక్షంలో జరిగింది. డ్వాక్రా అక్క చెల్లెమని పరిస్థితి అధ్యక్ష 2015-16కు సంబంధించి 10,000 కోట్ల రూపాయలు వీళ్లకు డబ్బులు రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇచ్చిందంటో తెలుసా అధ్యక్ష 3,600 కోట్లు బ్యాంకులు ఇచ్చాయి. అధ్యక్ష అతి దారుణమైన పరిస్థితిలో డాక్రాలు నడుస్తూ ఉన్నాయి. మీ సెర్ప్ రేటింగ్ అధ్యక్ష డ్వాక్రా అక్క చెల్లెమ్మల గురించి మీ సెర్ప్ రేటింగ్ అధ్యక్ష మొత్తంగా 6,80,656 గ్రూపులుంటే ఈ గ్రూపుల్లో ఏ గ్రేడ్లో ఉన్న గ్రూపులు కేవలం 16,018 గ్రూపులు. అధ్యక్ష ఇంతటి దారుణంగా జరుగుతూ ఉన్నాయి సార్ పరిపాలన. అప్పులు పుట్టడం లేదు, అప్పులు పుట్టక అధిక వడ్డీలు ఇచ్చే చోట్ల పోయి అప్పులు తెచ్చుకునే పరిస్థితి. అప్పులు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు విజయవాడలోనే చేస్తూ ఉన్న కార్యక్రమాలు మనం అంతా చూసాం. వాళ్ళ అవసరాన్ని ఏ రకంగా ఉపయోగించుకొని ఏ రకంగా వాళ్ళను శాశ్వత వ్యభిచారాలుగా చేసే కార్యక్రమం ఏ రకంగా జరిగింది విజయవాడలోనే చూసాం. అందుకనే ఒకసారి తెలుసుకోండి. అధ్యక్ష నెలకు 70 కోట్లకు పైగా ఉండాల్సిన పొదుపు కేవలం 2 కోట్లకే పరిమితమైంది డ్వాక్రా సంఘాల పరిస్థితి. అధ్యక్ష ఇవాళ కౌలు రైతుల పరిస్థితి, ఈసీ ఫెడరేషన్లో ఉన్న మహిళల పరిస్థితి సార్ అధ్యక్ష ఈరోజు గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు మాట్లాడుతున్నది వింటుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఏ విధంగా మంచిని చెడుగా చిత్రీకరిస్తారు, ఏ విధంగా జరుగుతున్న దాన్ని జరగలేదు అని చిత్రీకరిస్తారు అనే దానికి ఈరోజు గౌరవ ప్రతిపక్ష నాయకులు గారి యొక్క వ్యాఖ్యలు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలించినప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో 90 లక్షల మంది ఎస్హెచ్జి గ్రూప్ మహిళలకు వడ్డీ రాయితీతో పాటు 10,200 కోట్లు పెట్టుబడి నిధి కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి గాను మొదటి విడతగా ఇప్పటికీ 2,423 కోట్లు మహిళలకు పెట్టుబడి నిధి, అదేవిధంగా 1,338 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. డ్వాక్రా మహిళలకి ఈరోజు ఏదైతే మాట ఇచ్చారో ఎస్ఎల్బిసి అంటున్నారో అది 9,737 కోట్ల 33 లక్షల్ని ఈ 2015-16 సంవత్సరాలకు టార్గెట్గా పెట్టుకుంటే అధ్యక్ష ఈ రోజుకి 4,769 కోట్ల 39 లక్షల రూపాయలు మరి బ్యాంకుల నుండి ఎస్హెచ్జి లింకేజ్ కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మిగతా డబ్బులు కూడా ఏప్రిల్ నెల లోపల ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఇంత పెద్ద మొత్తాల్లో ఇది గవర్నమెంట్ నివేదిక అధ్యక్ష. మరి నివేదికను తప్పుగా చూపించి మరి మహిళలకు డ్వాక్రా మహిళలకు ఏమీ జరగలేదంటూ చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది? కాల్మనీ గురించి మాట్లాడిస్తే ఈరోజు డ్వాక్రా మహిళలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నే ఒక మీటింగ్ పెట్టారు అధ్యక్ష. అది ఏపీ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రోగ్రామ్ అధ్యక్ష. దాని కింద 642 కోట్ల రూపాయలతో మహిళలకి
ఏదైతే వాళ్ళకి మరి లైవ్లీహుడ్స్ గురించి కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క ఫుడ్ అండ్ హ్యాబిటేషన్స్ గురించి కానీ ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించి వరల్డ్ బ్యాంక్ సహాయం 450 కోట్లు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 192 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది అధ్యక్ష. దీనికి గాను 150 మండలాల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 150 మండలాలు కూడా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో, అదేవిధంగా మహిళల యొక్క లిటరసీ రేట్ ఎక్కడైతే తక్కువగా ఉందో, అదేవిధంగా ఇరిగేషన్ అనేటటువంటిది ఎక్కడ తక్కువగా ఉందో అనేటటువంటిది ప్రాతిపదికగా తీసుకొని మరి ఈ ప్రోగ్రాం 150 మండలాలకు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజుని మహిళలకు ఆర్థిక అభివృద్ధి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ఈ డోక్రా మహిళా సంఘ సభ్యురాలు ఉన్నారో జెనరిక్ మందుల షాపులు ఇప్పటికి 140 ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. అన్ని మండల కేంద్రాల్లోని అదేవిధంగా మరి పట్టణ కేంద్రాల్లో కూడా. అదేవిధంగా క్యాటరింగ్ సెంటర్స్ అధ్యక్ష 342 ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష నవంబర్ 31కి. అదేవిధంగా ఇంకా 1400 సెంటర్లు మే 2016 లోపల ఓపెన్ చేయాలనేది అధ్యక్ష. అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష. అదేవిధంగా 108 టైలరింగ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,00,000 మరి ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనికి 15,430 యొక్క యూనిట్లు ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే గొర్రె పిల్లలు పెంచుకునే విధానాన్ని మహిళల్లో ప్రోత్సహించాలనేది అధ్యక్ష. అదేవిధంగా 100 డోక్రా బజార్స్ ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. సిటీ లైవ్లీహుడ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసి మహిళలకు ఏ విధంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలనేది అధ్యక్ష. అదేవిధంగా ఆన్లైన్ రిటైల్ మార్కెటింగ్ కూడా ఫ్లిప్కార్ట్స్ అదేవిధంగా ఎన్ని ఒక నిమిషం ఆశ్చర్యపోయే అధ్యక్ష, ఆయమ స్పీకరా నేను స్పీకరా అని. అంటే వారు మీ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అధికారంలోకి వస్తానే పూర్తిగా రుణాలు మాఫీ చేసేస్తాను అన్న మాటలు ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మల దగ్గరికి వెళ్ళి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా కనిపిస్తే లాగి చంపకేసి కొడతారు అబద్ధాలు ఆడినందుకు. అధ్యక్ష, కౌలు రైతుల విషయానికి కూడా అధ్యక్ష నిజంగా 16,25,000 మంది కౌలు రైతులకు రాజు గారు రుణాలు ఇవ్వాలి అని అధ్యక్ష అధ్యక్ష సబ్జెక్టు డిబేట్ అవుతున్నారు అధ్యక్ష. అనవసరంగా ఇటువంటి మాటలు అంత మంచిది కాదు అధ్యక్ష. అది ప్రతిపక్ష నేతకు కూడా తెలుసు. డ్వాక్రా మహిళలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అందరూ చూస్తున్నాం. ప్రతిపక్ష నేత అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేసి ఈ పక్షాన్ని రెచ్చగొట్టేటట్టు చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి మంచి అవకాశం వచ్చింది ప్రతిపక్ష నేతకి, తప్పనిసరిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాణిక్యాలరావు గారు అధ్యక్ష, కాల్మనీ వ్యవహారం ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్రంలో కాదు సభ్య సమాజం సిగ్గుపడే దిశగా ఉంది. దీని మీద చర్చ జరగవలసింది పోయి డ్వాక్రా రుణాల మాఫీ, దీన్ని ఏదో రకంగా ఈ చర్చ సరైన కోణంలో జరగకూడదు అనేది ఆయన ఉద్దేశం అనేది నా మనసు చాలా బాధ కలిగించేటట్టుగా అనవసరమైన వ్యాఖ్యానం. యువతల అధికార పక్షాన్ని రెచ్చగొట్టే ఒక కార్యక్రమం. ఈ చర్చ ఎందుకు తప్పుదారి పట్టించాలి? ఒక్క విషయాన్ని మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నా. నా పార్టీ వాళ్ళు కూడా, తెలుగుదేశం వాళ్ళు కూడా 20 మంది ఇప్పుడు గుర్తించబడ్డారు. ఇంక ఎవరైనా నీ దృష్టిలో ఉంటే పేర్లు ఇవ్వండి, నేను చర్య తీసుకుంటాక సిద్ధంగా ఉన్నా. అవసరం అయితే ఏదైతే ప్రత్యేక కోర్టును పెట్టి ప్రత్యేకమైన దర్యాప్తుని జరిపించైనా ఏ దోషిని కూడా వదలకూడదనేది ఏదైతే ఆయన చెప్పారో దీన్ని సమాజం హర్షించవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకు అసెంబ్లీ లైవ్ చూసిన షాప్